ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు కొనసాగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అంశంపై ఆయా సభ్యులు అడిగిన ప్రశ్నలపై పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమాధానమిచ్చారు. ఇదే అంశంపై బీజేపీ శాసనసభ్యులు ఈశ్వరరావు, విష్ణుకుమార్ రాజు తమ ప్రశ్నలను సంధించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30,000 కోట్ల పెట్టుబడులు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు రావాలని లక్ష్యంగా నిర్దేశించారని, ఈ ఉద్దేశంతో అత్యుత్తమ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రభుత్వం తెచ్చిందని పేర్కొన్నారు. జూన్ 25 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇన్సెంటివ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో టార్గెట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు 30,000 crores ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే ఉద్దేశంతో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మనం తేవడం జరిగింది. నేను చెప్పాను కానీ సార్, దాదాపు 16 రకాల ఇన్సెంటివ్స్ ఉన్నాయి. దాదాపు లాస్ట్ 10 yearsలో ఒక 400 crores డ్యూ ఉంది అధ్యక్ష. ఈ 400 crores కూడా ఏపీఐసి నుంచి అమౌంట్ జనరేట్ చేసి ఫస్ట్ అంటే ఎందుకంటే 400 crores కానీ క్లియర్ చేయకపోతే ఒక నమ్మకం అనేది బాగా క్రియేట్ అవుతుందని చెప్పి ఒక 1.5 monthలో ప్లాన్ చేసుకుంటున్నాము. అది వచ్చిందంటే రిలీజ్ అయితే ఫండ్స్ ఫస్ట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఉండే ఇన్సెంటివ్స్ అన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇది జాబ్ జనరేషన్ చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అదొక ప్లాన్ ఉంది అధ్యక్ష. అలాగే సార్ చెప్పారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుపోవాలా, డీటెయిల్గా ఈ ఇన్సెంటివ్స్ గురించి క్లారిటీ ఫార్మర్స్కి కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళకి అందరికి కూడా తెలియాలని చెప్పడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా మేము మా సిఇఓ గారు మాట్లాడడం జరిగింది. జూన్ 25 లోపల అన్ని జోన్స్లో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేసి బాగా అవేర్నెస్ అంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి ఉందని చెప్పి తీసుకోపోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళతో ఎంఓయూ చేశాం అధ్యక్ష. వాళ్ళు టెక్నికల్ పార్ట్నర్స్, ఎందుకంటే సభ్యులు చెప్పినట్లు వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ని తీసుకొని రండి, తీసుకొని వస్తే అవేర్నెస్ బాగుంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంకా ఎక్కువ శాతం పెట్టేదానికి అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి వీళ్ళతో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్తో కూడా ఎంఓయూ చేసాం. అదే కాకుండా సభ్యులు ఇంకా ఎవరన్నా చెప్తే వీళ్ళు బెటర్ ఉన్నారు అని చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడి గ్యారంటీ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకునే దాంట్లో ఉంటామని చెప్తున్నాం.